ఇవ్వకుండా కేవలం ఒకే కుటుంబం దోచుకోవడం జరిగింది. మరి 18 ఏళ్ల కాలంలో మనం అనేక రకాల స్కీములు మనం స్టార్ట్ చేశాం. మీ అందరికీ తెలిసిన విషయమే. మరి ఎన్నికలు వస్తున్న తరంలో మనం అడగాల్సింది ఒకటే. ఈ రోజు చాలా మంది బీజేపీ బీఆర్ఎస్ నాయకులు మన మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు. ఎవరైనా చిచ్చు పెట్టినా ఏం చేసినా మనం అడగాల్సింది ఒకటే. నీకు 10 సంవత్సరాల అవకాశం ఇచ్చాం. మరి ఏ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ కట్టారు? ఎవరికి ఇంటికో ఉద్యోగాలు ఇచ్చారు? దళితులకు దళిత బంధు, బీసీలకు బీసీ బంధు, మైనారిటీలకు మైనారిటీ బంధు, ఎస్సీలకు ఎస్సీ బంధు ఎక్కడెక్కడ ఇచ్చారు? అదేవిధంగా రైతులందరికీ ఏకకాలంలో 1,00,000 రుణమాఫీ ఎక్కడ చేశారు అనే విషయాన్ని మనం అందరం కూడా అడగాలి. అదేవిధంగా మహిళలకి వడ్డీ అనేది రుణాలు కావచ్చు. అదేవిధంగా రాష్ట్రంలో అనేక స్కీములని ఆ రోజులు వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఏది చేయలేదు. కేవలం రైతు భరోసా, రైతు బంధు పేరు మీద రైతులందరూ కూడా మోసం చేసుకుంటా 10 సంవత్సరాలు జల్సా రాజ్యాంగ ఆరోగ్యాలను అమలుంచడం జరిగింది. మరి ఈ రోజు 18 కాలంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీ అందరికీ తెలుసు అధికారంలో వచ్చే వెంటనే తెలంగాణ రాష్ట్ర మహిళలందరికీ ఆ రోజు 6 గ్యారెంటీల భాగంగా మరి ప్రత్యేకించి మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దాంతో పాటు అదే రోజు ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మీ అందరికీ తెలుసు మరి రైతులందరి కోసం 9 రోజుల్లో 9,000 కోట్లని మంజూరు చేసి రైతు భరోసా కింద ప్రతి ఒక్కరికి డబ్బులు ఇవ్వడం జరిగింది. భూమి లేని పేదవాళ్ళకి 12,000 చొప్పున ఆత్మీయ భరోసా కింద డబ్బులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సోదరుల మహిళల కోసం పెట్రోల్ బంకులు, వడ్డీ లేని రుణాలు, మహిళా సబ్సిడీల క్వాంటీలు, అదేవిధంగా మహిళల కోసం ప్రత్యేకించి 500కే గ్యాస్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఫ్రీ కరెంట్. అదేవిధంగా మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో సన్నతి స్కీమ్ దేశంలో ఎక్కడ లేదు. మన దగ్గర ఈ రోజు జరుగుతున్న తిండి ఈ రోజు ప్రతి భోజనానికి 3 పూటలు భోజనం చేయాలని ఆలోచనతో సన్నతి స్కీమ్ తీసుకురావడం జరిగింది. అందుకే సన్నతి స్కీమ్ తీసుకొచ్చిన తర్వాత చాలా మంది అనుకున్నారు మరి పేదవాళ్ళకి రేషన్ కార్డు లేవు, ఏ రకంగా వారు రేషన్ కార్డు పొందాలి. తప్పకుండా రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని ప్రతి పేదవాడికి కూడా రేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సోదరులారా 10 సంవత్సరాలు ఒక పేదవాడు 3 పూటలు తిండి తినేటువంటి పరిస్థితి. మరి పేదవాడు 3 పూటలు తిండి తినాలంటే రేషన్ కార్డు ఇవ్వాలనే ఆలోచనతో ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని మరి రేషన్ కార్డు ప్రకటన స్టార్ట్ చేయడం జరిగింది. సోదరులారా చాలా మంది ఇంట్లో రేషన్ కార్డుకి ప్రభుత్వ స్కీమ్లకి ఈ యొక్క అనుబంధం రేషన్ కార్డు అనే ఒక ప్రామాణికం. చాలా చోట్ల కొంతమందికి రైతు రుణమాఫీ కాలే, కారణం ఏంటి? అదేవిధంగా చాలా మందికి రాజకీయ లోన్ అప్లై కాలే, చాలా మందికి 20 ఇస్తుంది, కొంతమందికి రాలే. దానికంటే కారణం ఏంటి? ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డులు ఇస్తుంటే ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా 2 రుణమాఫీ అయ్యేది. కానీ ఎవరు కూడా కొంతమంది కాకపోవడానికి కారణం ఎందుకంటే 10 సంవత్సరాల క్రితం చాలా మంది తల్లిదండ్రుల నుంచి కుటుంబాలు వేరైనాయి. కానీ వాళ్ళకి రేషన్ కార్డు లేక ఒకే కుటుంబం కింద చూపడం వల్ల చాలా మందికి రుణమాఫీ కాలేకపోయింది. అదే ఇండియన్లు చాలా మందికి ఇండియన్లు రావాలి, కానీ ఒకే కుటుంబం రావాలి. ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఇవ్వడంతో వేరే కుటుంబాలకి ఇండియన్లు ఆరోగ్యం లేకుండా పోయింది. ఇలా చెప్పుకుంటా పోతే రేషన్ కార్డుకి ప్రభుత్వ స్కీమ్లకి ఒక అనుబంధం రేషన్ కార్డు. కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10 సంవత్సరాలు ఎక్కడ కూడా రేషన్ కార్డు ఇవ్వలే. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు రేషన్ కార్డు ప్రతి పేదవాడికి ఇవ్వాలని ఆలోచనతో రేషన్ కార్డు ప్రతిని స్టార్ట్ చేయడం జరిగింది. సోదరుల ఇలా చెప్పుకుంటూ పోతే అనేక స్కీమ్లు స్టార్ట్ చేశాం. ప్రతి నియోజకవర్గానికి 3,000-5,000 చొప్పున 20 ఇళ్ళు ఈవీడీ కదనంగా 100% ఇల్లు. అదేవిధంగా 5 ఏళ్లకు ప్రత్యేకించి 500 ఇళ్ళు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే 4 నియోజకవర్గంలో మొదటి విడుదల 5,000 కంటే పైకి రావడం జరిగింది. రాని వారికి ప్రతి ఒక్కరికి ఇచ్చే బాధ్యత మాది. కాబట్టి మీ అందరికీ మాటిస్తున్నాం. ఈ రోజు మహేష్ కుమార్ గౌడ్ గారు, నీనేశ్వర రవి గారు, మన ఇన్ఛార్జ్ మీడియాలు జోపల్లి కృష్ణ గారు, అదేవిధంగా మన మాజీ ఇన్ఛార్జ్ మరి పంచాయతీ శాఖ మంత్రులు సీతక్క గారు మన దగ్గర రావడం జరిగింది. మనందరికీ భరోసా ఇవ్వడానికే రావడం జరిగింది. కాబట్టి సోదరులారా రేపు జరగబోయే ఎన్నికల్లో మీరందరూ కూడా మనం ఈ 18 చేసే స్కీమ్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళండి. 10 సంవత్సరాలు కాపాటు ఎవరైతే హిట్లర్ పాలించారో వాళ్ళు ఏం చేశారో ఆ విషయాన్ని అందరూ కూడా
క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళని తెలియచ్చు. మీరందరూ కూడా ప్రత్యేకించి కార్యక్రమానికి వచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసు. మీ అందరి దగ్గర సెలవుతున్నాను. ధన్యవాదాలు.